హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ట్రిగ్నోమెట్రీలో నుంచి 5th వీడియోని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మీరు కనుక డైరెక్ట్గా ఈ 5th వీడియో కనుక వచ్చినట్లయితే మీకు ఏమి అర్థం అవ్వకపోవచ్చు. సో దయచేసి మీరు ఫస్ట్ వీడియో నుంచి 2nd, 3rd, 4th కూడా అలా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మీరు చూసుకుంటూ వస్తేనే మీకు ఈ క్వశ్చన్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. ఎందుకంటే ఫస్ట్ వీడియోస్లో ఆల్రెడీ కంప్లీట్ బేసిక్స్ అనేవి ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ బేసిక్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమైతేనే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనము ఈజీ మెథడ్లో అన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసుకోవడానికి మనం ట్రై చేసాం. ఓకేనా? సో ఎందుకంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం అవ్వకపోవచ్చు. అందుకే మనం బేసిక్స్, అలాగే బేసిక్స్ నుంచి షార్ట్ క్వశ్చన్స్, అలాగే చిన్న చిన్న క్వశ్చన్స్ నుంచి మన టఫెస్ట్ మోడల్ వరకు కూడా అన్ని క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఆల్రెడీ 4th వీడియోలో ఒక క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇవ్వడం జరిగింది. ఆ హోంవర్క్ క్వశ్చన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే 14th క్వశ్చన్ మీకు ఆల్రెడీ హోంవర్క్ ఇచ్చాను. లాస్ట్ వీడియోలో మీకు ఇచ్చిన హోంవర్క్ అండి ఇది. సో ఇక్కడ చూడండి, x sin θ ప్లస్ y cos θ ఈక్వల్ టు √(x² + y²) దెన్ cot θ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఒకవేళ x sin θ ప్లస్ y cos θ ఈక్వల్ టు √(x² + y² అయితే cot θ ఈక్వల్ టు అని చెప్పి మనకు క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి కనుక మనం సొల్యూషన్ చూసినట్లయితే మీకు ఏం చెప్పాను ఆల్రెడీ, క్వశ్చన్ చూసిన వెంటనే మనం ఏం చేయాలంటే ట్రయాంగిల్ ఫామ్ చేసుకున్న ట్రయాంగిల్కి యొక్క అన్ని సైడ్స్లో మనము వాల్యూస్ అనేవి మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ నేను మీకు ట్రయాంగిల్ గీస్తున్నాను. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ x y √(x² + y² ఉంది. సో మీరు డైరెక్ట్గా కూడా మీరు వేసుకోవచ్చు x y √(x² + y². నేను ఎలా చేశానంటే ఇక్కడ ఉన్న ఈక్వాలిటీకి ఇటువైపు ఉన్నవి x y ఏవైతే ఉన్నాయో దీని యొక్క స్క్వేర్, దీని యొక్క స్క్వేర్ అనేవి ఈయన యొక్క వర్గానికి సమానమైతే, అంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అనేది మనకు వచ్చినట్లయితే, ఆ వాల్యూ అనేది ఈక్వల్గా అయినట్లయితే మనం అప్పుడు డైరెక్ట్గా ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే మనకి ఏం అడిగారు, మనము ఫస్ట్ వీటికి వాల్యూస్ ఇక్కడ ఏ సైడ్స్ ఏవి అని రాద్దాము. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ బేస్ అనేది ఏదైతే ఉందో ఇది అడ్జసెంట్ సైడు, ఇది ఏదైతే ఉందో అది కర్ణము అని అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే హైపోటనస్ వస్తుంది. ఓకేనా? అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇది ఉంది కదా, ఇది ఇక్కడ టీటా వస్తుంది. టీటాకి ఎదురుగా ఉన్నది ఇది ఎదురు భుజం అవుతుంది. ఎదురు భుజం అంటే ఇది పర్పెండిక్యులర్ సైడ్. ఓకేనా? సో మీకు కనుక ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మనకు క్వశ్చన్ ఏం అడిగారండి, cot θ అని అడిగారు. cot θ. సో మనకి స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటంటే cot θ ఈక్వల్ టు వాల్యూ ఏంటండి. సో ఇక్కడ చూడండి, మీకు స్టార్టింగ్లో ఫస్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. sin θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్, cos θ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్, tan θ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. అలాగే కొసికెన్ θ వచ్చేసరికి హైపోటనస్ బై ఆపోజిట్ సైడు. అలాగే ఇక్కడ సీకెన్ θ ఈక్వల్ టు హైపోటనస్ బై అడ్జసెంట్ సైడు, cot θ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకేనా? సో ఈ విధంగా మనం రాసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది హైపోటనస్ ఇక్కడ ఉంది, అడ్జసెంట్ సైడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ పర్పెండిక్యులర్ అంటే ఇది ఆపోజిట్ సైడ్. ఓకేనా? ఎదురు భుజం ఆపోజిట్ సైడ్. సో cot θకి మీకు ఇక్కడ ఏమని రాశాను, b/p. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో మనకి ఏమొస్తుంది, ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అంటే y ఉంది, ఆపోజిట్ సైడ్ ఏముంది మనకు p ఉంది. సో x. సో y/x అనేది మనకు ఇక్కడ ఉన్న వాల్యూ. సో మీకు క్లియర్గా చూడండి, ఇక్కడ p అనేది ఈ సైడ్ యొక్క వాల్యూని నేను pగా చూసుకున్నాను, ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అంటే బేస్గా చూసుకుంటున్నాను, హైపోటనస్ని hగా చూసుకుంటున్నాను. సో ఆల్రెడీ మనకి ఇక్కడ క్లియర్గా మనకు తెలిసింది ఏంటంటే cot θ ఈక్వల్ టు b/p కదా. సో మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, cot θ ఈక్వల్ టు b/p. b అనే దగ్గర వాల్యూ ఏముంది మనకు, y అనేది ఉంది. p అనే దగ్గర వాల్యూ ఏముంది, x అనేది ఉంది. సో y/x అనేది మన యొక్క కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ మీరు కావాలంటే ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మీరు ఇంతకు ముందు వీడియోస్ ఉన్న కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రజెంట్ ఉన్న వీడియోస్లోకి వెళ్దాం. 5th వీడియో. సో 15th క్వశ్చన్ నుంచి మనకి ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇక్కడ చూడండి, సీకెన్ θ ప్లస్ tan θ ఈక్వల్ టు 3 అయితే tan θ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అనేసి క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగిందండి. సో మీకు క్లియర్గా చూడండి, ఒకవేళ సీకెన్ θ ప్లస్ tan θ ఈక్వల్ టు 3 అయితే
tan θ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సీకెంట్ θ tan θ కలిపి ఒక ఫార్ములా ఏదైతే ఉంటుందో ఆ ఫార్ములాని మనం ఫస్ట్ చూసుకుందాం. సో మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్ టు 1 అనేది ఒక ఫార్ములా ఉంది. అలాగే కొసికెన్ స్క్వేర్ θ మైనస్ కాట్ స్క్వేర్ θ ఈక్వల్ టు 1 అనేది ఇంకొక ఫార్ములా ఉంది. అలాగే సీకెన్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా ఉంది. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ మనకు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిన వాల్యూస్ ఏమున్నాయి, సీకెన్ θ ప్లస్ tan θ, ఇవి రెండు ఇన్వాల్వ్ అయినాయి. కాబట్టి మనకున్న వాల్యూ ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే సీకెన్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1. సో ఈ ఫార్ములాని మనం బేస్ చేసుకొని సో ఈ సొల్యూషన్ దీనికి సొల్యూషన్ ఇద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా మళ్ళీ రాస్తున్నాను. ఫార్ములా ఏముందండి, సీకెన్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1 అనేది ఉంది. ఓకేనా. సో మీరు కనుక ఇక్కడ చూసినట్లే సీకెన్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలోకి వస్తుంది కదా. సో అప్పుడు మీకు క్లియర్గా తెలుసు కదా ఆల్రెడీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఇది కదండి మనకు ఫార్ములా. సో ఈ విధంగా మనం దీన్ని రాద్దాం. సో సీకెన్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ అని ఇప్పుడు మనము ఈ ఫార్ములాలోకి రాసినట్లయితే సీకెన్ θ ప్లస్ tan θ ఇంటూ సీకెన్ θ మైనస్ tan θ ఈక్వల్ టు 1. ఓకేనా. సో ఆల్రెడీ మీరు చూసినట్లయితే సీకెన్ θ మైనస్ tan θ ఈక్వల్ టు 3 అనేది ఉంది కదా ఆల్రెడీ. సో దీని యొక్క వాల్యూని నేను 3గా రాస్తానండి. 3 ఇంటూ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది అట్లా రాస్తాను, సీకెన్ θ మైనస్ tan θ ఈక్వల్ టు 1. ఓకేనా. సో ఇప్పుడు సీకెన్ θ మైనస్ tan θ ఈక్వల్ టు ఇక్కడ ఈక్వల్కి ఇటువైపు ఉన్న 3 కాస్త అటువైపు వెళ్తే ఏమవుతుంది, డివైడెడ్ బైలోకి వెళ్తుంది కాబట్టి 1/3 అనేది వచ్చింది. సో దీన్ని కలిపి మనం కనుక క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మనకు సొల్యూషన్ అనేది ఈజీగా వస్తుంది. ఇక్కడ చూడండి, సీకెన్ θ మైనస్ tan θ ఈక్వల్ టు 1/3. దీన్ని కనుక మనం క్యాలిక్యులేషన్ చేసినట్లయితే ప్లస్ tan θ మైనస్ tan θ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ సీకెన్ θ ఉంది కదా, సో ఆల్రెడీ 1 మినిట్. సో ఇక్కడ సీకెన్ θ ఉంది కాబట్టి సీకెన్ θ ప్లస్ సీకెన్ θ ఏమవుతుంది, 2 సీకెన్ θ అవుతుంది. ఈక్వల్ టు ఇది క్యాన్సిల్ అయిపోయి 1 వచ్చేస్తుంది కాబట్టి సో 3 ప్లస్ 1/3 అంటే మనకేమొస్తుంది, ఇక్కడ మీకు క్లియర్గా రాస్తాను, 3 ప్లస్ 1/3, 3 3 9 ప్లస్ 1 10. సో ఈక్వల్ టు ఇటువైపు వస్తుందంటే 10/3 వస్తుంది. ఇక్కడ 2 సీకెన్ θ. అలాగే జస్ట్ సీకెన్ θ కావాలంటే మనకేమొస్తుంది 10 ఇక్కడ ఈక్వాలిటీకి ఇటువైపు ఉన్న 2 కాస్త ఇటువైపు వస్తే ఈక్వాలిటీకి ఇటువైపు వస్తే ఏమవుతుంది, బైలోకి వెళ్తుంది కాబట్టి 2 ఇంటూ 3 కాస్త ఏమవుతుంది 6 అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనము డయాగ్రామ్ వేద్దామండి, మీకు అర్థం అవడం కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళేటప్పుడు ఇంత ఫార్ములా లాగా లేకుండా మనం క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను ఫాస్ట్ షార్ట్కట్లో కూడా చెప్పేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు డయాగ్రామ్ కనుక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక మనం వేసినట్లయితే ఇది అడ్జసెంట్ సైడ్ బేస్గా సూచిస్తాము. ఇది వచ్చేసరికి హైపోటెనస్ హెచ్, ఇది వచ్చేసరికి ఆపోజిట్ సైడు మనకు పీగా చూస్తాం. ఓకేనా. సో ఇప్పుడున్న వాల్యూస్ సీకెన్ θ ఈక్వల్ టు 10/6 అని వచ్చింది. సో మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను కదా సీకెన్ θ అంటే ఏంటి, సీకెన్ θ అంటే h/b. ఓకేనా. దీన్ని h/bగా మనం చూసినట్లయితే సీకెన్ θ అని, సో h ప్లేస్లో 10 రాసుకోవాలి, b ప్లేస్లో 6 రాసుకోవాలి. h ప్లేస్లో ఇక్కడ ఏమొస్తుంది 10 వస్తుంది, b ప్లేస్లో ఏమొస్తుంది 6 అనేది వస్తుంది. సో ఇక్కడ 10 ఇక్కడ 6 అయినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా 8 వస్తుంది. ఓకేనా. సో ఎలా వస్తుందంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్ సెకండ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. 1 మినిట్. సో మీకు ఆల్రెడీ సెకండ్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పైథాగరస్ థియరంకి సంబంధించి మనకున్న వాల్యూస్ 4 వాల్యూస్ ఉన్నాయి కదా. సో 3, 4, 5 అనేది ఒక వాల్యూ, 5, 12, 13 అనేది ఇంకొక వాల్యూ, 8, 15 వచ్చినప్పుడు 17, 7, 24, 25. ఓకేనా. సో ఇప్పుడు మీరు చూసినట్టు 3, 4, 5 ఉంది కదా. సో దీన్ని మనం ఇప్పుడు మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను చూడండి. సో మనకి ఈ వాల్యూస్ రావాలని లేదండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3, ఇక్కడ 4 వచ్చినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా 5 వస్తుంది అని వాల్యూ. ఓకేనా. ఇక్కడ 5, 12 ఇక్కడ 5, ఇక్కడ 12 వచ్చినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా 13 వస్తుంది. 8, 15, 17 అంటే ఒక భుజం అనేది 8 అయినప్పుడు ఇంకొక భుజం 15 అయినప్పుడు ఇంకొక భుజం 17 అనేది ఆటోమేటిక్గా వస్తుంది అని అర్థం. సో ఎందుకంటే ఇక్కడ చూడండి, భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ రాసామండి. 3, 4, 5కి చూస్తున్నాం. 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అని రాసాను. సో 3 స్క్వేర్ అంటే ఎంత 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25 వచ్చేస్తుంది కదా. సో 9 ప్లస్ 16 ఈక్వల్ టు 25. సో సమానం అయిపోయింది కదా. సో 3, 4, 5 వచ్చింది. అలానే 5, 12, 13, 8, 15, 17, 7, 24, 25 వస్తుంది. సో ఈ వాల్యూస్ మాత్రమే వస్తాయనంటే కాదు, ఇవి మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్. అలాగనే ఇప్పుడు చూడండి, దీన్ని ఇంటూ 2 కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి
3, 4, 5 ఉంది కదా. సో నేను ఇంటూ 2 చేసుకుంటాను, లేదా డివైడెడ్ బై 2 చేసుకుంటాను, లేదా ఇంటూ 3 చేసుకోవచ్చు, అలా ఏదైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ 6, 2 3 6, 2 4 8, 2 5 10. సో ఇలా అయినా మీరు రాసుకోవచ్చు. సో 6, 8, 10. సో ఒక భుజం 6 వచ్చి ఇంకొక భుజం 8 వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంకొక భుజం 10 అనేది వస్తుంది. సో అదే విధంగా నేను చేశాను. ఓకేనా. సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. క్లియర్ కదండి. సో మీకు ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడండి, tan θ అడిగాడు. tan θ. సో మీకు మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, tan θ ఈక్వల్ టు మనకి ఏముందండి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో tan θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఎంత ఉందండి, మనకు 10 అనే వాల్యూ ఉంది. 10. అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది, 6 అనే వాల్యూ ఉంది. సో మనం ఇలా అయినా డైరెక్ట్గా రాసుకోవచ్చు, లేదు అంటే క్యాన్సిలేషన్ చేసాను అంటే మనకు సొల్యూషన్లో 10/6 ఉందనుకోండి, ఆప్షన్స్లో 10/6 పెట్టేస్తాం, లేదంటే క్యాన్సిల్ చేస్తాం. 2 3 6, 2 5 10. సో 5/3 అనేది మన యొక్క ఆన్సర్ అని మనం ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. ఓకేనా. సారీ అండి, ఇక్కడ నేను ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ అంటే 10/6 రాసుకున్నాను, ఇది తప్పండి. సో ఆపోజిట్ సైడ్ ఎంత ఉందండి, మనకు 8. ఓకే సారీ, ఆపోజిట్ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్ ఇది. సో ఆపోజిట్ సైడ్ అంటే 8 ఉంది, అడ్జసెంట్ సైడ్ అంటే 6 ఉంది. సో 8/6. దీని క్యాల్కులేషన్ కనుక మనం చేసినట్టయితే 2 3 2 4. సో 4/3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. tan θ ఈక్వల్ టు 4/3. ఇది మన యొక్క ఆన్సర్ అండి. సో నెక్స్ట్, సారీ అండి ఈ మిస్టేక్ జరిగింది. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే cosecant θ ప్లస్ cot θ ఈక్వల్ టు 5. సో cosecant θకి cot θకి మధ్య ఏదైనా ఫార్ములాస్ ఉన్నాయో లేదో మనం ఫస్ట్ వాటిని చూసుకోవాలి. ఒక్క నిమిషం. సో cosecant θకి cot θకి మధ్య ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయేమో మనం చూసుకోవాలి. సో మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను. సో cosecant స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా ఉందండి. సో ఆ ఫార్ములాను బేస్ చేసుకుని దీన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. అలా కాకపోయినా సరే మీకు ఫస్ట్ ఇందాక క్వశ్చన్లో ఏం చేస్తాం, మనం ఆ ఫార్ములా మీరు ఎలా వేసినా సరే మనకు secant θ ప్లస్ tan θ ఈక్వల్ టు 3 అన్నప్పుడు secant θ మైనస్ tan θ అయినప్పుడు ఏమవుతుంది, 3 కాస్త 1/3 అవుతుంది. సో సేమ్ అదే విధంగానే cosecant θ మైనస్ cot θ ఈక్వల్ టు 1/5 అవుతుంది. కావాలంటే మీరు క్యాల్కులేషన్ చేసి చూసుకోవచ్చు. నేను ఇందాక ఏ ఫార్ములా చెప్పానండి, cosecant స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ ఈక్వల్ టు 1. సో ఈ ఫార్ములాను కనుక మీరు యాజ్ ఇట్ ఈస్, సో ఈ విధంగా మీరు a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములాలకి మీరు చేసినట్లయితే, a² మైనస్ b² ఫార్ములాలకి మీరు చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు సేమ్ ఇదే వస్తుందండి. సో ఇప్పుడు దీని కనుక మనం క్యాల్కులేషన్ చేసినట్లయితే cot θ క్యాన్సిల్ అయిపోతుందండి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే 2 cosecant స్క్వేర్ θ, ఇక cosecant స్క్వేర్ θ ప్లస్ cosecant స్క్వేర్ θ, cosecant θ రెండు ఉన్నాయి కాబట్టి 2 cosecant θ, ఇక్కడ cot θ రెండు క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి ఈక్వల్ టు 5 ప్లస్ 1/5. 5 ప్లస్ 1/5. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 5 5 25 ప్లస్ 1 26. 26/5. ఇక్కడ ఎంత ఉంది, 2 cosecant θ. క్లియరా. సో ఇప్పుడు కనుక మీకు ఓన్లీ cosecant θ కావాలనుకుంటే మీకు ఏమొస్తుంది, 26 ఇక్కడ ఉన్న 2 కాస్త ఈక్వాలిటీకి ఇటువైపు వెళ్తే మనకేమవుతుంది, డివైడెడ్ బైలోకి వెళ్తుంది. 2 × 5 ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఓకేనా. cosecant θ ఈక్వల్ టు 26/10 అయింది. సో ఇప్పుడు మనము డైరెక్ట్గా మనం కనుక ఇప్పుడు మీరు డయాగ్రామ్ వేసినట్లయితే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక మీరు వేసినట్లయితే మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను, ఇది ఆపోజిట్ సైడు బీగా సూచిస్తాము, ఇది అడ్జసెంట్ సైడు బీగా చూసేసుకుంటాను, ఇది హైపోటెనస్, ఇది హెచ్గా మనము సూచిస్తాము. ఇప్పుడు మనము cosecant θ ఈక్వల్ టు 26 ఎంత వచ్చింది, 10 వచ్చింది. సో cosecant θ అనేది మనకి ఏంటి, cosecant θ అనేది మనకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాం, h/p. అంటే ఇవన్నీ ఎలా వచ్చాయి అనేది మీకు స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో చెప్పానండి. మీరు కావాలంటే మళ్ళీ ఫస్ట్ వీడియోలో క్లియర్గా మీకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో క్వశ్చన్స్ అన్ని కూడా. ఓకేనా. సో cosecant θ ఈక్వల్ టు h/p. cosecant θ ఈక్వల్ టు 26/10 ఉంది కదా. cosecant θ ఈక్వల్ టు మామూలుగా ఏంటి, h/p. h ప్లేస్లో 26 రాస్తాము, అలాగే p ప్లేస్లో 10 రాస్తాం. p ప్లేస్లో ఎంత, 10. ఓకేనా. ఇక్కడ 10, ఇక్కడ 26 వచ్చిందంటే ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది. సో ఆల్రెడీ మీకు ఇందాకే చెప్పాను కదండి, 1 మినిట్ మీకు అదే చూపిస్తాను. పైథాగరస్ థీరం ప్రకారం, సో పైథాగరస్ థీరం ప్రకారం 5 12 13
చూసుకుంటే ఈ 5, 12, 13 కాస్త మీరు ఇంటూ 2 చేశారనుకోండి మీకు ఏ వాల్యూ వస్తుంది మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. 5, 12, 13 ఉంది. సో నేను ఇంటూ 2 చేస్తే 2 5s 10, 24, 26 క్లియర్ కదా. సో మనకు 10, 26 వచ్చేసింది. 10, 26 వచ్చింది. ఇంకొక వాల్యూ ఏంటి 24. ఓకేనా, క్లియర్ కదా. సో ఈ విధంగా మీరు చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఏమడిగారు, tan θ ఇచ్చారు. tan θ ఈక్వల్ టు మనకేంటి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే మనకేంటి P, అడ్జసెంట్ సైడ్ అంటే B. సో B ప్లేస్ మనకు P ప్లేస్లో ఎంత ఉంది 10 ఉంది, B ప్లేస్లో 24 ఉంది. క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుంది 2 5ల 2 12ల. సో 5/12 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే 17th క్వశ్చన్, secant θ ప్లస్ tan θ ఈక్వల్ టు 4 దెన్ tan θ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ కనుక మీరు సొల్యూషన్ ఏదైతే మీరు ట్రై చేస్తారో ఆ సొల్యూషన్ ఏదైతే వస్తుందో tan θ ఈక్వల్ టు ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కరెక్టా రాంగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేవిధంగా కామెంట్స్లో కూడా మీకు సొల్యూషన్ అనేది ఇస్తాం. ఓకేనా. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 hours మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.